హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 18. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనిక ఉదయం తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది. వారి మధ్య జ్ఞానం గాలిలో వేలాడుతుంది. విముక్తి మరియు రాబోయే నష్టం యొక్క వింత మిశ్రమం అది. అనికకు ఇంకా ఒక ఉపశమన వారం అది. అధీర్ కోసం ఇది అధీర్ ఇష్టపూర్వకంగా ఎంచుకున్న హింసవారం. ఆ రాత్రి అతనిలో తీరని శక్తి ప్రవహించింది. అనిక తన నుండి దూరంగా ఉండటం కొన్ని గంటలు కూడా భరించలేనిది. అధీర్ తన జ్ఞాపకాలను అనిక చర్మంపై, అనిక ఆత్మలో ముద్రించవలసి వచ్చింది. అనిక తన కుటుంబంతో ఎంత నవ్వినా అనిక శరీరం తనను మాత్రమే గుర్తుంచుకుంటుందని అధీర్ నిర్ధారించుకోవాలి. అనిక పడుకోవడానికి వెళ్ళిన తర్వాత అధీర్ అనికకు దగ్గరగా వచ్చాడు. అధీర్ ఏమీ మాట్లాడలేదు. అతని కళ్ళు చీకటిగా మరియు తీవ్రంగా అన్నీ మాట్లాడుకున్నాయి. అధీర్ అనికను తాకకముందే అనికను క్లెయిమ్ చేస్తూ అవి అనిక శరీరంపై తిరుగుతూ ఉన్నాయి. అధీర్ అనికను తన చేతుల్లోకి లాక్కుని లోతైన మరియు స్వాధీనకరమైన ముద్దు పెట్టుకున్నాడు. అది కేవలం ముద్దు కాదు, అది ఒక వాగ్దానం, ఒక జ్ఞాపకం, ఒక వాదన. ఒక వారం అధీర్ అనిక పెదవులపై మాట్లాడుతున్నాడు. అతని గొంతు అవసరంతో మరియు బాధ యొక్క సూచనతో ఉబ్బిపోయింది. నేను నిన్ను ప్రతిరోజు చూడను, ప్రతి రాత్రి నేను నిన్ను పట్టుకోలేను అని అధీర్ అన్నాడు. కానీ నువ్వు నన్ను మర్చిపోవు జాన్. నేను ఎవరికీ చెందినవాణ్ణో నువ్వు మర్చిపోవు. నువ్వు ఈ రాత్రిని గుర్తుంచుకుంటావు. నా స్పర్శ నీకు గుర్తుంటుంది అని అధీర్ అనికకు దగ్గరగా వచ్చాడు. అధీర్ అనికను ప్రతి చోట ముద్దు పెట్టుకున్నాడు. అలా వారు ప్రేమతో నిండిన రాత్రి గడిపారు. ఎప్పటికీ మర్చిపోవద్దు అని అంటూ అధీర్ నిద్రపోతున్నప్పటికీ అతని గొంతు తీవ్రంగా ఉంది. నువ్వు నా భార్యవని ఎప్పటికీ మర్చిపోవద్దు. నా జీవితం, నా సర్వస్వం అన్నీ నువ్వే అని అధీర్ అనికతో మాట్లాడుతూ పడుకున్నాడు. అధీర్ అలా నిద్రపోయాడు. అనిక చాలాసేపు మేల్కొనే ఉంది. అనిక శరీరం అతని స్వాధీన ప్రతిధ్వనులతో కొట్టుకుంటుంది. అధీర్ చెప్పింది నిజమే. అనిక గుర్తుంచుకుంటుంది. అనిక దూరంగా ఉన్న ప్రతి రాత్రి అనిక ఆత్మను అనుభవిస్తుంది. అతని స్పర్శ, అతని బరువు, జ్ఞాపకం, అతని స్వరం, అనికను కోరుకునే శబ్దం అన్నీ అనికకు గుర్తుంటాయి. అధీర్ అనికకు ఒక వారం స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ చివరికి అనిక అతని చేతుల్లో నిద్రలోకి జారుకున్నప్పుడు అనిక తన జైలుని తనతో తీసుకెళ్లేలా అధీర్ కూడా నిర్ధారించుకున్నాడని అనికకు తెలుసు. తెల్లవారుజామున మొదటి వెలుగులో వారు ఇంకా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అధీర్ అప్పటికే మేల్కొని ఉన్నాడు. అతని కళ్ళు అనిక నిద్రిస్తున్న ముఖం యొక్క లక్షణాలను వెతుకుతున్నాయి. రాత్రి యొక్క ఉన్మాద శక్తి తగ్గిపోయింది. దాని స్థానంలో లోతైన బాధాకరమైన విచారం వచ్చింది. ఈరోజు అధీర్ తన పక్షిని తన బోను నుండి ఎగరనేస్తున్నాడు. ఆ ఆలోచన అతని ఛాతీలో శారీరక నొప్పి ఇచ్చింది. అనిక కదలికను అధీర్ అనుభవించాడు. అనిక కళ్ళు వికసించాయి మరియు ఒక చిన్న అందమైన క్షణం అవి నిద్రతో మృదువుగా ఉన్నాయి. అప్పుడు అనికకు గుర్తుకు వచ్చింది. వివాహం, వెళ్ళిపోవడం అన్నీ గుర్తువచ్చాయి అనికకు. తన కళ్ళల్లో అందమైన ఆశ అతని కడుపులో కత్తిలా మెలితిప్పినట్లు అనిపించింది. అధీర్ నొప్పిని చూపించనివ్వలేదు. అతను బలవంతంగా చిన్న సున్నితమైన చిరునవ్వును ఇచ్చాడు. గుడ్ మార్నింగ్ జాన్ అని అన్నాడు అధీర్. అనిక ముఖం నుండి జుట్టును తుడుచుతూ అధీర్ స్వరం చిందించని భావోద్వేగంతో కఠినంగా ఉంది. అధీర్ అనికను ఈరోజు బాత్రూంకి తీసుకువెళ్ళలేదు. బదులుగా అధీర్ అనిక చేయి పట్టుకుని అనికను నడిపించాడు. నెమ్మదిగా, ఉద్దేశపూర్వకమైన భక్తితో అధీర్ వారి ఉదయం కర్మను చేశాడు. అధీర్ అనిక దుస్తులను స్వయంగా ఎంచుకున్నాడు. సరళమైన సొగసైన పీచ్ రంగు సల్వార్ కమీజ్ను. అనిక చర్మంపై ఉన్న బట్ట యొక్క అనుభూతిని గుర్తుంచుకుంటున్నట్లుగా అధీర్ దాన్ని బిగించేటప్పుడు అతని వేళ్లు ప్రతి బటన పైన ఉన్నాయి.
అదీర్ నిశ్శబ్దంగా ఉన్నాడు. సాధారణ ఆదేశాలేమీ లేవు. విశ్రాంతి తీసుకోవడానికి ఆదేశాలు లేవు. రోజు కోసం సూచనలు లేవు. అదీర్ చెప్పలేని విషయాలతో నిండిన భారీ నిశ్శబ్దం మాత్రమే ఉంది. కింద అదీర్ కుటుంబం అప్పటికే వేచి ఉంది. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఒక చిన్న సూట్ కేస్ తలుపు దగ్గర నిలబడి ఉంది. ప్రియా ఏదో చెప్పాలనుకున్నట్లు కనిపించింది. కానీ తన సోదరుడి ముఖం వైపు ఒకసారి చూసి ప్రియా మౌనంగా ఉంది. సావిత్రిదేవి కళ్ళు విచారంగా ఉన్నాయి. అల్పాహారం నిశ్శబ్దంగా ఉంది. అదీర్ అనికకు తినిపించలేదు. అదీర్ ప్లేట్ను అనిక వైపుకు నెట్టాడు. తిను అనిక అని అదీర్ మెల్లగా అన్నాడు. అనిక తినడానికి ప్రయత్నించింది. కానీ ఆహారం అనిక నోటిలో బూడిదలా అనిపించింది. అదీర్ తన సొంత ఆహారాన్ని ముట్టుకోలేదు. అదీర్ అనికను చూస్తూనే ఉన్నాడు. అదీర్ చూపు ప్రేమ, స్వాధీనత మరియు లోతైన నష్టం మిశ్రమంగా ఉంది. చివరకు సమయం ఆసన్నమైంది. డ్రైవర్ కారును చుట్టూ తీసుకుని వచ్చాడు. అదీర్ అనికను సూట్ కేసుతో ఎత్తుకొని తలుపు దగ్గరికి నడిచాడు. అదీర్ వాకిలిపై ఆగి అనికను తన కుటుంబం నుండి కొద్దిగా దూరంగా లాగాడు. అదీర్ అనికను తన వైపుకు తిప్పాడు. అదీర్ చేతులు అనిక ముఖాన్ని కప్పడానికి పైకి వచ్చాయి. అదీర్ బొటనవేళ్లతో అనిక బుగ్గలను తాకాయి. అతని కళ్ళు చీకటి భావోద్వేగాల ముడులతో ఉన్నాయి. నీ వాగ్దానాన్ని గుర్తుంచుకో జాన్, అదీర్ తన స్వరంలో తక్కువ మరియు తీవ్రంగా అన్నాడు. మన షరతు గుర్తుంది కదా? నేను వచ్చినప్పుడు నువ్వు నా కోసం ఉంటావు. నీ చిరునవ్వు నా కోసం ఉంటుంది. నీ శ్రద్ధ నా కోసం ఉంటుంది. గుర్తుంచుకో జాన్. అదీర్ డిమాండ్ చేయడం లేదు. అదీర్ వేడుకుంటున్నాడు. అనిక తల వంచుకుంది. ఏమీ మాట్లాడలేకపోయింది. అదీర్ వంగి అనికను ముద్దు పెట్టుకున్నాడు. అది ఉద్వేగభరితమైన ముద్దు కాదు. అది ఒక ముద్ర, ఒక వీడ్కోలు, తిరిగి వచ్చే వాగ్దానం. అది సున్నితంగా, దీర్ఘంగా మరియు హృదయ విచారకమైన ఆప్యాయతతో నిండి ఉంది. తర్వాత అదీర్ వెనక్కి లాగాడు. అతని నుదిటి కొద్దిసేపు అనిక నుదిటిపై ఆనించాడు. అదీర్ చివరిసారిగా అనిక సువాసనను పీల్చుకున్నట్లుగా వణుకుతూ గాఢంగా హత్తుకున్నాడు. అప్పుడు ఆ క్షణం విడిపోయింది. చల్లని నియంత్రిత కోటీశ్వరుడి ముసుగు తిరిగి యథాస్థానంలోకి జారుకుంది. అదీర్ అనిక కోసం కారు తలుపు తెరిచాడు. వెళ్ళు, అదీర్ అన్నాడు. అదీర్ స్వరం ఇప్పుడు దాదాపు చల్లగా ఉంది. డ్రైవర్ నిన్ను తీసుకువెళ్తాడు. నేను త్వరలో నిన్ను కలుస్తాను అని అదీర్ అనికతో అన్నాడు. అనిక కారు ఎక్కింది. అనిక వెనక్కి కూడా తిరిగి చూడలేదు. తను చూడలేకపోయింది. కారు మలుపు తిరిగినంత వరకు అదీర్ చూపు అనికపైనే ఉందని అనిక భావించింది. మరియు గొప్ప రాజ్పుత్ భవనం కనిపించకుండా పోయింది. అనిక వెళ్ళిన క్షణంలో అదీర్ భుజాలు దాదాపు కనిపించకుండా పోయాయి. అదీర్ తిరిగి ఇంట్లోకి నడిచాడు. తన నిశ్శబ్ద కుటుంబాన్ని దాటి నేరుగా వారి బెడ్రూమ్కి చేరుకున్నాడు. అదీర్ తలుపు మూశాడు. గది చాలా నిశ్శబ్దంగా అనిపించింది. అది అనిక వాసన వస్తూ ఉంది. అదీర్ గది మధ్యలో నిలబడ్డాడు. వివాహం తర్వాత మొదటిసారి ఒంటరిగా నిశ్శబ్దం చెవిటిదిగా ఉంది. మంచం చాలా పెద్దగా, ప్రపంచం చాలా ఖాళీగా అనిపించింది అదీర్కు. అదీర్ అనిక గదిలోని గది వైపుకు నడిచి తలుపు తెరిచాడు. అదీర్ తన చేతితో అనిక కోసం కొన్న కొత్త బట్టలు. అప్పుడు అదీర్ దానిని చూశాడు. ఒక మూలలో దాచిపెట్టిన ఒక పాత హెయిర్ క్లిప్. అనిక గతం నుండి ఏదో ఒక జ్ఞాపకం. అదీర్ ఏదో మిస్ అయ్యాడు. అదీర్ దానిని తీసుకొని తన అరచేతిలో పట్టుకున్నాడు. అదీర్ చేయి దాని చుట్టూ మూసుకుపోయింది. చౌకైన ప్లాస్టిక్ అదీర్ చర్మంలోకి దూసుకుపోయింది. అదీర్ అనికను వెళ్ళనిస్తున్నాడు. కానీ అదీర్ నిలబడి ఉండగా అక్కడ అనిక లేని నిశ్శబ్దంలో ఒంటరిగా అదీర్లోని వెర్రి, స్వాధీన ప్రేమ ప్రారంభించింది. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అనిక గుర్తుంచుకుంటుంది. అనిక తిరిగి వస్తుంది.
మరియు అనిక గుర్తుంచుకోపోతే అధీర్ వెళ్ళి అనికను తన ఇంటికి తీసుకుని వస్తాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనిక మరియు అధీర్ ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.